శ్రీమాత్రే నమః. ఆగస్టు 25న వరలక్ష్మీదేవి వ్రతం. ఈ రోజున ఈ తప్పులు చేశారంటే దరిద్రం మీ ఇంట్లోకి అడుగు పెట్టడం ఖాయం. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎంతో శుభప్రదంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మహిళలు ఈ వ్రతం రోజు తమ శక్తి కొలది లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటారు. వరలక్ష్మీదేవి ఈ రోజు మీకు కరుణా కటాక్షాలు అందిస్తుందని పురాణాల్లో పేర్కొన్నారు. అయితే వరలక్ష్మీదేవి వ్రతం రోజు కొన్ని తప్పులు చేయడం ద్వారా మీకు పుణ్యం బదులు పాపం చుట్టుకునే అవకాశం ఉంది. అలాంటి తప్పులేంటో మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఆ తప్పులు చేయకుండా మీరు వరలక్ష్మీదేవి కరుణా కటాక్షాలను పొందవచ్చు. శ్రావణ మాసంలోని వరలక్ష్మీదేవి వ్రతం ఈ సంవత్సరం ఆగస్టు 20వ తేదీన జరుపుకుంటున్నారు. కావున ఈ రోజున ఎంతో నిష్ఠతో వ్రతం ఆచరిస్తే మీకు ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా శ్రావణ మాసంలోని వరలక్ష్మీదేవి వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి మహిళలు స్నానాలు ముగించిన అనంతరం ఆవు పేడ నీళ్లతో కల్లాపి చల్లి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. పూజా గదిని శుభ్రం చేసుకుని వరలక్ష్మీదేవి రూపిని ప్రతిష్ఠించుకోవాలి. ఉదయాన్నే కలశం ఏర్పాటు చేసుకుని పూజను ప్రారంభించాలి. వరలక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నైవేద్యం పాలతో చేసిన పొంగలి, పులిహోర, దద్దోజనం వంటి నైవేద్యాలతో వరలక్ష్మీదేవికి సమర్పించుకోవాలి. శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతం ఎంతో నిష్ఠతో జరుపుకోవాలని, అయితే ఒక్కోసారి కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ తెలిసి పొరపాట్లు జరిగితే మాత్రం మహా అపరాధం. శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతం రోజున మాంసాహారం తినకూడదు. అలాగే ఈ రోజున సాంసారిక బంధానికి దూరంగా ఉండాలి. అలాగే ఇంట్లో ఎవరూ మద్యం సేవించకూడదు. వరలక్ష్మీదేవి వ్రతం రోజున తులసి చెట్టును తాకకూడదు. తులసి మొక్క లక్ష్మీదేవితో సమానమనే పేరుంది. ఇంటి ముందుకు వచ్చిన ఆవును ఆకలితో పంపకూడదు.